హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సునందాస్ డైరీస్ అండ్ వ్లాగ్స్ అండి. మీకు చూసిన వెంటనే అర్థమైపోతూ ఉంటుంది, ఎందుకంటే ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళినట్టున్నారని. అవునండి, మేము స్కూల్లో కొద్దిమంది స్టాఫ్ మాత్రం కలిసి మేము ఫంక్షన్కి అయితే వచ్చామండి. ఎక్కడికంటే మా స్కూల్లో మా కొలీగు, మా ఫ్రెండ్ అయిన రాజేశ్వరి మేడం వాళ్ళ అమ్మాయికి బాబు పుట్టాడండి. సందర్భంగా నామకరణ మహోత్సవానికి అయితే వచ్చాము. చూడండి, ఇలా మాట్లాడుకుంటున్నాము. సుశీలక కాల్లో మాట్లాడుతుంది. ఎవరు అనుకుంటున్నారా? ఆన్ ద వే గంగా అండ్ అరుణ వస్తున్నారన్న వాళ్ళతోనే కాల్లో మాట్లాడుతుంది. నిర్మల వీడియో తీస్తుందని చూడండి. మేము మీకు హాయ్ చెప్తూ ఉన్నాము. ఎందుకంటే మా స్కూల్లో ఉండే నిర్మలా ఛానల్ ద్వారా అయితేనేమి, నా ఛానల్ ద్వారా అయితే స్కూల్లో ఉండే స్టాఫ్ చాలా మటుకు మీకు తెలుసండి అందరికీ. నేనుగా మీకు హాయ్ చెప్తూ ఉంది. ఇదండి ఈరోజు అయితే మేము ఫంక్షన్కి వచ్చింది. కారణం అయితే ఈ శ్రావణికి బాబు పుట్టిన సందర్భంగా వచ్చాము. ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటేనండి, రాజేశ్వరికి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. ఇద్దరు అమ్మాయిలకి కలిపి ఇప్పటికే శ్రావణికి ఇద్దరు అమ్మాయిలు, రెండో అమ్మాయికి ఇద్దరు బాబులు ఉన్నారు. శ్రావణికి ఇది 3వ డెలివరీలో బాబు పుట్టాడు. ఇది సంతోషం. శ్రావణి వాళ్ళ అత్తగారంటే మన రాజీ యొక్క తమ్ముని భార్య అనమాట అమ్మాయి. ఇలా మాట్లాడుకుంటున్నాము. ఇంకా బంధువులంతా ఎక్కువగా రాలేదు, అందుకని రాజీ కొంచెం తీరికగా మాతో మాట్లాడుతుంది. మధ్య మధ్యలో వచ్చిన బంధువుల్ని పలకరించుకుంటుంది. వాళ్ళకు జ్యూసెస్ అంట, అలాంటి మర్యాదలు జరిగిపోతున్నాయి ఒక పక్కన. ఈ ఫంక్షన్స్లో అంతా అందరూ కలిసేదండి, తినడానికి తాగడానికి కాకపోయినా కూడా అందరూ చాలా ఆనందంగా గడపడానికండి. మంచి కబుర్లు, ఒకరి కష్టాలు సుఖాలు పంచుకోవడానికి, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి. చూడండి, ఈలోపే అరుణ గంగా వచ్చేసారు. ఉయ్యలను అలంకరించారు బంధువులు. ఇంకా బాబు నేమింగ్ సెరమనీ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. బంధువులందరూ వచ్చి కూర్చున్నారు. రాజీ మధ్య మధ్యలో అందరినీ పలకరించుకుంటుంది. చివరికి ఆ ఘట్టం రానే వచ్చింది. మన శ్రావణి వేమ చూడండి, వాళ్ళ అక్కగారు అంటే వేమ యొక్క అక్క మేనత్త చేతుల మీదుగా బాబును ఉయ్యాల్లో పడుకోబెడుతున్నారండి. బాబుకు చక్కటి పేరైతే సెలెక్ట్ చేశారు శ్రావణి వాళ్ళు. కార్తికేయ అని పెట్టారు. సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో బాబు జన్మించాడని వాళ్ళకి చాలా నమ్మకం అండి. బాబు చాలా చక్కగా ఉన్నాడు, చాలా హెల్తీగా ఉన్నాడు. బంధువులందరూ చాలా హ్యాపీగా ఉన్నారండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి పాప బాబు కావాలని కోరుకుంటారు. కొంతమందికి నెరవేరుతాయి, కొంతమందికి నెరవేరదు. ఇక్కడ శ్రావణి విషయంలో ఇది నెరవేరిందండి. అందుకు అందరూ బంధువులు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ చూడండి, పిన్ని అంటే బాబు పిన్ని అంటే రాజీ చిన్న కూతురు వైష్ణవి వీడియోలు తీయడంలో నిమగ్నమైంది. అరుణ శ్రావణికి బ్లెస్ చేస్తూ ఉంది. మేము కూడా అందరం శ్రావణికి బ్లెస్ చేసి బాబుకు గిఫ్ట్స్ అందించినాము కదండి, అవన్నీ అందిస్తూ ఉన్నాము. ఇలా బంధువులందరూ మాత్రం చాలా హ్యాపీ మూడ్లో ఉన్నారండి. ఎందుకంటే కోరుకున్న కళ నెరవేరింది అనమాట శ్రావణికి. చూడండి, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఒకసారి మీరు శ్రావణిని వేమాన్ని గమనిస్తే వాళ్ళ మొహంలో ఉండే హ్యాపీనెస్కి అవధులు లేవన్నమాట. వేమ వాళ్ళ నాన్నగారికి ఒక్కడే సంతానం, ఇద్దరు అక్కగారి మధ్య ఒక తమ్ముడు. ఈ వేమకి ఇప్పుడు ఒక బాబు అనమాట. అందుకని అందరికీ వారసుడు జన్మించాడన్న ఆనందము అందరికీ చాలా చాలా చెప్పలేనంత ఆనందంగా ఉందండి. మాకు కూడా అలాగే ఆనందంగా ఉందండి. ఇదే ఈరోజు ఫంక్షన్ విశేషము. ఇకపోతే ఇక్కడ దాని తర్వాత అంకం వచ్చి ఫుడ్ మనం ఏం తిన్నాము అనే దానికన్నా కూడా ఫుడ్ని మనం ఎలా తిన్నాము, ఎంతమందితో ఆప్యాయంగా పలకరించుతూ కబుర్లు చెప్పుకుంటూ తిన్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, అందరూ ఎంత హడావిడిగా ఆనందంగా తినుకుంటూ ఉన్నారు. మా స్టాఫ్ అంతా టీచర్స్ కొంతమంది కింద, కొంతమంది పైన, కొంతమంది చైర్స్లో, కొంతమంది నిలబడి చక్కగా తింటూ ఉన్నారు. చూడండి, కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉన్నారు. ఇలాంటి సందర్భాలలో మనము ఎంత టైము హ్యాపీగా గడిపామనేది ఇంపార్టెంట్ అండి. అసలు ఈ ఫంక్షన్స్ అంటేనే ఫెస్టివ్ వైబ్స్ వచ్చేస్తాయి మనకి. ఇక్కడ పిల్లలు భోజనాలు వడ్డించే పిల్లలు ఆంటీ ఏమి వేసుకోండి, పప్పు వేసుకోలేదు, మామిడికాయ పచ్చడి వేసుకోలేదని పిలుస్తూ ఉన్నారు. మొత్తం మీద భోజనాలు అయితే ఖాళీ చేసిన తర్వాత లాస్ట్ అంకం అనేది తెలుసు కదండి, ఐస్ క్రీమ్ మర్చిపోయామండి మేము. కానీ వేమ మాకు లిఫ్ట్లో దాకా వచ్చి అందించాడు అనమాట. లిఫ్ట్లోకి అందించాడు. ఐస్ క్రీమ్ తింటూ మాట్లాడుతున్నాము. అరుణ, నేను, గంగా. అరుణ నా క్లాస్మేట్ కూడా. నిర్మలా చూడండి వీడియో తీస్తుంది. కార్ వచ్చేసింది, ఇంకా బయలుదేరడమే అనమాట. కార్లో ఎలా కూర్చున్నాము చూసండి, నమ్మకండి. ఎందుకంటే నేనైతే మాత్రం గంగా కూతురు వేసుకుని ముందు కూర్చున్నాను, కానీ వెనకాల సీట్లో మాత్రం 4 మెంబర్స్ టైట్గా ప్యాకప్ అయ్యేటట్టుగా కూర్చున్నారనమాట. అది కూడా ఒక సంతోషమేనండి. ఎందుకంటే ఎక్కువగా అసలు ప్లేస్ ఇరుకైపోయింది. అయినా నలుగురు కూర్చొని అలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ శారీస్ నలిగిపోయాయి అన్నీ. మొత్తం మీద అయితే ఈరోజు మాత్రము ఇలా టైట్ కండిషన్లో వచ్చేసామండి. స్కూల్కి అయితే మాత్రం ఫంక్షన్ నుంచి అటెండ్ అయ్యి వచ్చేసాము. చూడండి, అందరూ అరుణ నా ఫ్రెండ్ అండి, అరుణ నా క్లాస్మేట్ కూడా డిగ్రీలో. నేనైతే మాత్రం ముందు కూర్చున్నాను. ఇలా ఈరోజు మాత్రం ఇలాంటి హ్యాపీగా డేని గడిపేసి స్కూల్కి అయితే చేరుకున్నామండి. నచ్చిందా మీకు?